అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చాలా మస్తు వార్తలు పట్టుకొచ్చిన మీకోసం వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి చేతులెత్తేసిన జనసేన లీడర్లు సీఎం గాడటిగా పవనాలు నాని సార్ ఈసారి టీడీపీ పరిస్థితి ఏంటంటారు ఈ 420 చంద్రబాబు ఏం చేయలేడు దత్తపుత్రుడు ఏం చేయలేడు ఉత్తపుత్రుడు ఏం చేయలేడు చీరలు పంచుతున్నారు టీడీపీ లీడర్లు నవ్వుకుంటున్నారు సూషి మహిళలు పట్టిసారే కూసున్నాడట చిన్నపీట మీద ట్రోలింగ్ ఆపేయుండ్రిగా డిప్యూటీ సీఎం మీద సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న రవలి 403కి ఫోన్ చేసి క్యాన్సిల్ చేయాలన్నట. ఈ నడుమ పాత సినిమాలు మళ్ళా రిలీజ్ అవుతున్నాయి. అభిమానులు సుత మళ్ళా చూస్తున్నారు. ఇక ఇట్లనే ఒక పెద్ద సినిమా ఉన్నది, అది 5 ఏళ్లకోసారి రిలీజ్ అవుతుంది. 5 ఏళ్లకోసారి ఆ సినిమా స్టోరీ డైలాగులు అన్నీ మారిపోతాయి. అదేం సినిమా అని మీకు డౌట్ రావచ్చు. చంద్రబాబు సమర్పించు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ పొలిటికల్ సినిమా. ఇప్పటికే మీకు అదేం సినిమానో సమజై ఉంటుంది. అగో అక్కడ మాజీ మంత్రి కొడాలి మాట్లాడుతున్నాడు. సార్ మళ్ళా బీజేపీ టీడీపీ జనసేన చేతులు కలిపినాయి చూసిండ్లా. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2019 ఎన్నికల్లో. అదొక్కటేనా ఇంకా చాలా తిట్టిండు కదా, అవి కూడా చెప్పండి. మోడీ గారికి భార్య లేదని, మోడీ గారికి పిల్లలు లేదని, భార్య పిల్లలనే చూసుకోలేనటువంటి ప్రధాని దేశానికి ఎందుకు పనికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేసిండు సార్? ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు, నీకు అర్థం అవుదేమో తెలుగులో చెప్తా అని చెప్పి హిందీలో కూడా చెప్పాడు ఆయనకి. మరి చంద్రబాబును ఏం తిట్టలేదా పవన్? చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, లోకేష్ అవినీతి పరుడు, నా తల్లిని దూషించారు, ఈ తెలుగుదేశం పార్టీని అంతం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద ప్రగల్భాలు పలికాడు. ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు పొట్టు తిట్టుకొని ఇప్పుడు మళ్ళా చేతులు కలిపిండ్లు. ఇదేమన్యాలం సార్? ఇంతగానో ఆరాట పడుతున్నాడు కదా చంద్రబాబు, గెలుస్తాడంటారా? చంద్రబాబు నాయుడుకి సార్ 23 సీట్లు కూడా రావు. మిమ్మల్ని ఓడించేతందుకు ఆ 3 పార్టీలు చేతులు కలిపినాయి. వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు? ఎంతమంది కలిసి ఏమి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ కూడా పేర్లేరు. ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళ టీంలా. బీజేపీ వదినమ్మ ఏమి చేయలేదు, కాంగ్రెస్ చెల్లెమ్మ ఏమి చేయలేదు, ఈ 420 చంద్రబాబు ఏం చేయలేడు, దత్తపుత్రుడు ఏం చేయలేడు, ఉత్తపుత్రుడు ఏం చేయలేడు. మీరేమో సింహం లెక్క సింగిల్ గానే వస్తామని అంటున్నారు. సింగిల్గా వస్తే సింహాన్ని ఓడియలేమని వాళ్ళు పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. అయిపోయింది, అంతా అయిపోయింది. చంద్రబాబు జనసేన కథ మళ్ళీ అయిపోయింది. ఇన్ని రోజులు చంద్రబాబును ఏ అపశకునం అయితే వదలబొమ్మాలి అని వెంటాడిందో, ఇప్పుడు అదే అపశకునం మళ్ళా జనసేన పార్టీని చుట్టుముట్టింది. మరి అపశకునంతో ఒక్క పవన్కే దెబ్బ పడుతుందో, లేకుంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమినే లేవట్టి ఎత్తేసినట్టు చేస్తుందో తెలియదు. కానీ 3 పార్టీల లీడర్లు ఇదెక్కడి కథరో బాబోయ్ అంటున్నారు. ఏ అపశకునం అయితే ఎదురుపడొద్దని చంద్రబాబు ఇన్నాళ్ళు కోరుకున్నాడో అదే అపశకునం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చి పడ్డది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకి 23 సీట్లే వచ్చాయి కదా, ఇప్పుడు అదే 23 నెంబరు పవన్ కళ్యాణ్ కి ఎన్నికల్లో కేటాయించిండ్రు. అరే అదేంది అట్లెట్లా అంటారా? జనసేనకి ఇచ్చిన అసెంబ్లీ సీట్లు 21, పార్లమెంటు స్థానాలు 2, మొత్తం కూడితే టోటల్ 23. ఇప్పుడు పురాగా క్లారిటీ వచ్చిందా? టోటల్ గా చంద్రబాబు బ్యాచ్ ను 23 నెంబరు పగబట్టి ఎటు తిరిగినా ఏ రకంగా సుక్కలు చూపెడుతున్నదో, మరి ఈ 23 స్థానాల దెబ్బ ఒక్క పవన్ కళ్యాణ్కే పడుతుందో, లేకుంటే అటు బీజేపీకి చంద్రాలకు కూడా ధమ్కి ఇచ్చి మళ్ళా టోటల్ గా 3 పార్టీలకు కలిపి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లల్లా 23 వస్తాయో గాని పవన్ కి ఇచ్చిన ఈ 23 సీట్లలో ఇటు తెలుగుదేశము బీజేపీ జనసేన కార్యకర్తల గుండెల్లా రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మరి ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ టీడీపీ దగ్గర నుంచి ఇంకిన్ని సీట్లే అడుగుతాడో, లేకుంటే 23 అపశకునం వచ్చిందని ఇంకొన్ని సీట్లు బీజేపీ చంద్రబాబుకే అప్పచెప్తాడో తెలియదు. కానీ చూడబోతుంటే 3 పార్టీలకు సుక్కలే కనబడేటట్టు కొడుతున్నాయి. పోండ్రి. పవన్ ఒక ప్యాకేజీ స్టార్. ఆయన కోసం ఆయన రాజకీయం చేస్తలేడు, కేవలం చంద్రబాబు కోసమే పవన్ రాజకీయం చేస్తున్నాడు. అందుకే పవన్ సీఎం కావాలని అనుకోడు, బాబును మాత్రమే సీఎంను చేయాలని చూస్తాడు.
అని చాలామంది బయట అంటుంటారు కదా. అయితే ఆ మాటలు అక్షరాల నిజమే అనేటట్టు మాట్లాడిండు ఓ జనసేన లీడరే. కావాలంటే మీరే ఇనుండ్రి. 2029లో మనం ముఖ్యమంత్రిని చేయాలి కళ్యాణ్ గారిని. 2029లో మనం ముఖ్యమంత్రిని చేయాలి కళ్యాణ్ గారిని. ఎత్తేసిండ్రు జనసేన నేతలు, చేతులు ఎత్తేసిండ్రు. వినరా, 2029లో పవన్ ను సీఎం చేయాలన్నట. అంటే ఈ ఎలక్షన్లలో చేతులు ఎత్తేసినట్టే కదా. ఈ ముచ్చట స్వయంగా వాళ్ళ పార్టీ లీడర్లే చెప్పవచ్చే. అది కూడా పవన్ ముందే. అయినా కూడా పవన్ కుయ్యమంటలేడు, కయ్యమంటలేడు, మీదికెంచి నవ్వుతున్నాడు. ఇంకా మరి ఆయనకు కూడా బాబునే సీఎం ను చేయాలని ఉండే. అట్లాంటప్పుడు ఈసారి నేను సీఎం ను కావాలని ఎందుకంటాడు? మొదటి నుంచి కూడా ఆయన రాజకీయం గట్లనే ఉండే. ఈ ప్రభుత్వాన్ని మళ్ళా గెలవనియద్దు అని చెప్తున్నాడు గాని నేను గెలవాలే, సీఎం ను కావాలి అని ఒక్కసారని అన్నాడా? ఎప్పుడు చూసినా బాబు భజనే. ఆ బాబు కోసమే సీట్లను కూడా త్యాగం చేసి త్యాగాల త్యాగరాజు అనే బిరుదు కూడా అందుకున్నాడు. కానీ పాపం పవన్ ఏంట తిరిగే జన సైనికులే ఎంతో కాలం నుండి పవన్ నే నమ్ముకొని ఈ ఎలక్షన్లలో అన్ని జాగాల్లో పోటీ చేయాలి, చంద్రబాబును కూడా ఓడించి మనం గెలిచి పవన్ ను సీఎం ను చేయాలి అని కలలుగా అంటుంటే పవన్ మాత్రం లేదు లేదు నాకు చంద్రబాబు సీఎం అవుడే ముఖ్యం అన్నట్టు చేయబట్టి. ఇక దానికి తోడు ఇప్పుడు జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు పవన్ ను 2029లో సీఎం ను చేయాలని అంటుండంటే జనసేనకి ఇప్పుడు అంత సీన్ లేదు, అంతా బాబు కోసమే అనేది స్పష్టంగా అర్థమైతేనే ఉండే. మరి ఇక పవన్ సీఎం అయితలేడంటే ఆలోచించుకోవాలి జన సైనికులు. మరి యాదాద్రిలా రెడ్డి మంత్రులేమో మీద కూసుంటే దళిత మంత్రి అని చెప్పి బట్టిని కింద కూసండబెట్టిండ్రని సోషల్ మీడియాలో మస్తు ట్రోల్స్ చేసిండ్రు కదా. ఏడ చూసినా నిన్న అదే ముచ్చట, ఎవ్వరు మాట్లాడినా దీని గురించే. అయితే దీని మీద మాట్లాడిన బట్టి సారు మరి ఏం వివరణ ఇచ్చిండో మీరే చూడుండ్రి. నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. అదేం లేదు, నన్నెవ్వరు అవమానించలేదు, నేనే కావాలనే చిన్నపీట మీద కూసున్నా అని పెద్ద మనసుతోని వివరణ ఇచ్చిండు డిప్యూటీ సీఎం బట్టి సారు. ఎవలో ఒక్క ఫోటో తీసుకొని దాన్ని కావాలనే ఇట్లా ట్రోల్ చేసిండ్రు. అది చూసి ఎవరి మనసన్నా బాధపడితే పడొచ్చు గాని నన్నెవ్వరు చిన్నతనంతోని చూడలేదు, చిన్నపీట మీద కూసుండబెట్టలేదు, నేనే కావాలని కూసున్నా అని చెప్పి ఈ లొల్లికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసిండు. గతంలా కేసీఆర్ కొప్పుల ఈశ్వర్ ను పక్కకు జరగమన్న దళితులను అవమానించిండ్రు అని కాంగ్రెస్ ఓళ్ళు ఏ రేంజ్ లో ప్రచారం చేసిండ్రో దానికి రెట్టింపు రేంజ్ లా బట్టి సారు కింద కూసున్న ఫోటోను చూయించి బీఆర్ఎస్ ఓళ్ళు ట్రోల్ చేద్దామని చూసిండ్రు. కాకపోతే అది పార్టీకి నష్టం కలిగిస్తది అనుకున్నాడో లేకపోతే మరి నిజమే చెప్పిండో బట్టి సార్ గాని మొత్తానికి మళ్ళా దీని గురించి ఎవ్వరు మాట్లాడకుండా చేసిండు. దీనికంటే ముందు నుంచే ఒక్క ప్లేట్లనే రాహుల్ గాంధీ, బట్టి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు తినే వీడియోలను కాంగ్రెస్ ఓళ్ళు పోస్ట్ చేసి ఇది మా పార్టీల సమానత్వం అని చెప్పే ప్రయత్నం చేసినా అది జనాలు పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు. అందుకే ఏకంగా బట్టిసారే రంగంలకు దిగి ఇట్లా క్లారిటీ ఇచ్చిండు. మరిది ఎంతవరకు జనాలకు పోతుందో తెలియదు గాని నిన్న బట్టిసారు కింద కూసున్నాడు అనే ముచ్చటైతే బాగానే ఇంటర్నెట్ లో తిరిగింది. 3-4 రోజులు లీవ్ కావాలి అని అడిగింది మా రవలి. లేదు ఇప్పుడు లీవ్స్ ఇచ్చే ప్రసక్తే లేదు అంటే నాతోని లొల్లు పెట్టుకున్నంత పని చేసింది. మరి ఇంతకు ఇయాల ఈమె ఆఫీస్కి వస్తుందా లేదా? ఆగో చూసిండ్రా, లీవ్ ఇవ్వకపోయినా మంచిగా రెడీ అయ్యి బ్యాగ్ వేసుకొని ఎటో పోతుంది. అమ్మా రవలి, ఆఫీస్ అటు కాదు ఇటు. హలో అంజలి, నిన్ను రిక్వెస్ట్గా లీవ్ అడిగినా, నువ్వు నాకు లీవ్ ఇయ్యలేదు. అందుకే నాకు నచ్చిన ప్లేస్కి నేను వెళ్తున్నా. అసలు ఇంతకీ నువ్వు ఏడికి పోతున్నావు అని నీకు లీవ్ ఇవ్వాలి చెప్పు. అరే నాకు ఇష్టం వచ్చిన ప్లేస్కి నేను పోతా. అవసరమైతే దేశం అంతా తిరిగి ఎండలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయో కనుక్కుంటా. నీకు అవసరమా అవన్నీ? నిజంగా ఆ ఎండలనే తిరిగినావు అనుకో, ఇక నువ్వు మేకప్ వేసుకున్నా ఆ మొహం చూడలేము తెలుసా. అబ్బో, నీ మొహం గోడకు సున్నం వేసినట్టు దగదగా మెరిసిపోతుంది. నువ్వేయవా ముఖానికి మేకప్? ఇగో మరి నీ అంత అయ్యను తీనేను. గోడకు ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఇంతింత సిమెంట్ కొట్టినట్టే వేస్తావు నువ్వు, తెలియదా? ఎంత పెద్ద మేకప్ కిట్ తెచ్చినా వారం రోజులు అవుతుంది. అరే నా పైసలు నా ఇష్టము, నీకేమైతున్నది? పెద్ద నువ్వేదో నాకు పైసలు ఇస్తున్నట్టు. అమ్మా నేను ఇవ్వకపోతే తమరికి జీతం ఎక్కడిదో? మరి జీతం పని చేస్తే ఇస్తున్నావు, పుక్కిట్లేమి ఇస్తలేవు నాకు. ఇగో సతికిపోయిన పౌడర్ డబ్బా మొహం వేసుకొని ఓవర్ యాక్షన్ చేయకు. నాది సతికిపోయిన పౌడర్ డబ్బా ముఖం అయితే నీది సొట్టబడ్డ నూనె డబ్బా ముఖం. ఇగో
మంచి మాటకు చెప్తున్నా, లీవ్ ఇయ్యనంటే ఇయ్యను, చక్కగా ఆఫీస్కి వచ్చిపో. అబ్బో ప్లీజ్ దండం పెడతా అంజలి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్కి పోదామని చెప్పి ప్లాన్ చేసినాం. చూడు లగేజ్ కూడా సర్దుకొని నేను వచ్చిన. ఇప్పుడు కనుక టూర్ క్యాన్సిల్ చేసినావు అనుకో, నా ఫ్రెండ్స్ ముందు నా ప్లాన్ అంతా పోతుంది. ఆహా అట్లనా? మరి నేను గరం గరం వార్తల్ని ఇంకా మంచిగా రేటింగ్ తెప్పిస్తా అని సార్కు చెప్పిన. మరి వాళ్ళ ముందు నా పరువు పోదా? అందుకే ఎవ్వరికి లీవులు లేవు. అందులో నీకు మరీ ముఖ్యంగా లేనే లేవు. వచ్చేదే వారానికి 3 రోజులు, దాంట్లో లీవులా? ఇగో అంజలి, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు లీవ్ అడగా, లీవ్ కూడా పెట్టాను సరేనా ప్లీజ్. ఇట్లా ఎన్ని లాస్టులు పోయినాయి? చల్ లీవ్ లేదేం లేదు. ప్లీజ్ అంజలి. సరే తీసుకో, కాకపోతే పర్మనెంట్ లీవ్ తీసుకో. ఇక మళ్ళీ ఆఫీస్కి వచ్చుడే వద్దు. ఏ టూర్ పోతావో, ప్రపంచమే తిరిగి వస్తావో తిరిగిరా. అబ్బచ్చి టికెట్లు కూడా బుక్ చేసుకున్న టూర్కి పోదామని. ఏం చేస్తాం, క్యాన్సిల్ చేస్తా. హలో మేడం, రవలి గారండి మాట్లాడేది. హలో, ఎవరు చెప్పండి? మీరు టికెట్ క్యాన్సిల్ కోసం ట్రై చేశారు కదా, దానికోసం 403కి కాల్ చేయండి. టికెట్ క్యాన్సిల్ అయ్యి మీకు రీఫండ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, 403నా? 403. ఓ పిల్ల రవలి, ఓ రవలి, ఏం చేస్తున్నావు? నువ్వు చేయబట్టి టికెట్ క్యాన్సిల్ చేస్తున్నా. 403కి ఫోన్ చేసి క్యాన్సిల్ చేయాలన్నట. ఏ వద్దొద్దొద్దు, కాల్ చేయకు. ఎందుకు? లీవ్ ఇస్తున్నావా? నీ బొంద, లీవ్ ఇచ్చుడు కాదు. ఆ నెంబర్కు డయల్ చేస్తే నీ అకౌంట్లో ఉన్న పైసలన్నీ మాయమైతాయి. అది ఫేక్ నెంబరు. అవునా? నీకెట్లా తెలుసు? రేహ్మత్ నగర్లా కుమారి అనేటామె మొన్న 10వ తారీఖు నాడు ఏలూరు నుంచి బేగంపేటకు టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేద్దామని చూస్తే వెంటనే కాల్ వచ్చి 403కి కాల్ చేయమన్నారట. అట్లా చేసుడుతోనే 8 విడతలుగా అకౌంట్ నుంచి 78,974 రూపాయలు కట్ అయినాయి. అవునా? అవును. సికింద్రాబాద్కు చెందిన ఓ తమ్ముని దగ్గర కూడా ఏదో పార్సిల్ వచ్చిందని చెప్పి అది కస్టమ్స్ అధికారులకు ఇస్తే కేసు అవుతుందని బెదిరించి 19.39 లక్షలు దొబ్బుకున్నారట. వామ్మో, నువ్వు చెప్పకపోతే నా అకౌంట్ అంతా ఖాళీ అయ్యేది. థ్యాంక్స్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఆఫీస్కి వస్తున్నా అంజలి. కానీ సూచినారుల్లా ఈ మధ్య సైబర్ క్రైమ్ కేసులు బగ్గా పెరుగుతున్నాయి. అందుకే జనాలు ఏది పడితే అదే నమ్మకుండ్రి, మోసపోకుండ్రి, సరేనా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైన తిండి తింటేనే పెయ్యి ఆరోగ్యంగా ఉంటుంది. తాగే నీళ్లు, తినే అన్నం, పండ్లు, ఫలాలు, పీల్చే గాలి అన్నీ మంచిగా ఉండాలి. చాలా మంది ఇవన్నీ పాటిస్తారు కాబట్టే ఆరోగ్యంగా ఉంటారు. ఎసోంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు కదా. కానీ ఈడ మాత్రం ఈ ఊరోళ్ళ ఆరోగ్య రహస్యం వేరే ఉన్నది. అదేందో మీరే చూడుండ్రి. ఆరోగ్య రహస్యం అన్నారు, ఊరోళ్ళంతా బిందెలు పట్టుకొని కిలోమీటర్లకు అమానం పోయి పొలం కాడ మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. ముసలోళ్ళు, అమ్మలక్కలు అందరు ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలంలో ఏంది వీళ్ళకి తిప్పలు, ఎవరు పట్టించుకుంటలేరా? ఊర్లకు అసలుకే మంచినీళ్ళు వస్తలేవా? ఈ రోజుల్లో పొలం దగ్గరికి పోయి నీళ్లు తెచ్చుకున్నాడు ఏంది అంటే ముచ్చట అది కాదు. ములుగు జిల్లా వాజేడు మండలం బిజినేపల్లిలో ఉండే వీళ్లకు పుష్కలంగా నీళ్లు వస్తాయంట. మిషన్ భగీరథ టేం కూడా ఉన్నదట. మరి అదేంది, ఈ నీళ్ళే ఎందుకు తాగుతున్నారు అంటే ఈ తాత చెప్పుతాడు. ఈ నుండ్రి బావి నీళ్లు మేము తీసుకుని బావి నీళ్ళే బాగుంటాయి. మేము అదే నీళ్ళు ఎప్పుడు వాడుకుంటాం. పెళ్లిళ్ళకైతే ఈ బావి నీళ్ళే పట్టుకొని పోతారు. పెళ్లిళ్ళకైతే గుంటొచ్చి మోసుకొని పోతాను. చిన్న పిల్లకాడ నుంచి మొత్తం ఈ నీళ్ళే తాగుతాను. ఇన్నారులా దగ్గర 30 ఏండ్ల నుంచి ఈ బావి నీళ్ళే తాగుతున్నారట. ఎప్పుడన్నా ఎండాకాలంలో నీళ్లు తక్కువైతే మళ్ళా పూడిక తీసి మళ్ళా నీళ్లు చేదుకుంటారట. మిషన్ భగీరథ నీళ్లు తాగితే పడిషం పడుతున్నది, చిన్నపిల్లలకు దురద పెడుతుంది, లేనిపోని పీకిలాటలు అవుతున్నాయి. ఈ బావి నీళ్లు తాగితే మాకేం కాదు, మంచిగా ఉంటాం కాబట్టే నడుచుకుంటా వచ్చేనా, కష్టం అనుకుంటా చేదుకొని తాగుతున్నాం అని అంటున్నారు. కానీ ఈ రోజుల్లో కూడా ఇంత మంచి నీళ్లు దొరుకుతున్నాయంటే వీళ్ళ అదృష్టమే పోండ్రి. అందుకనే అంత ఆరోగ్యంగా ఉన్నాం అంటున్నారు. మీరు కూడా ఎండాకాలంలో ఇంటికి పోతే ఒకసారి బావి నీళ్లు టేస్ట్ చేయండి. ఫ్రీ 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 అద్దరిపోయే ఆఫర్. రూపాయి కూడా చెల్లించకుండా చీరలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అది కూడా మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, స్వయంగా వాళ్ళే హోమ్ డెలివరీ చేస్తున్నారు. అబ్బా, ఇంత మంచి ఆఫర్ కూడా ఉన్నదా? అయితే నాకు ఒక్క చీర ఏంది, ఓ 4 చీరలు కావాలి. ఇంతకు దీనికోసం ఏం చేయాలి అని ఆశపడుతున్నారా? సాయిస్తుండ్రి.
ఆశపడే ముందు వార్త ఏందో తెలుసుకోవాలి కదా. అక్కలు చీరలు ఫ్రీ అనగానే ఇంతకు మించిన ఆఫర్ ఎవ్వరు బిఫోర్ ఎవ్వరు ఆఫ్టర్ అని సంబరపడకండి. ఎందుకంటే ఈ ఆఫర్ పెట్టింది ఏదో బయట షాపింగ్ మాల్ వాళ్ళు కాదు, పొలిటికల్ లీడర్లు. అవును, ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ లీడరు పయ్యావుల కేశవ్ ఆయన మనుషులు ఇగో ఇట్లా ఇంటింటికి తిరిగి చీరలు పంచుతున్నారు. చిచ్చి సిగ్గుండాలే కొంచెమన్నా చీరలు వంచేదందుకు. అరే ఓటర్లను ఆకట్టుకోవాలంటే పబ్లిక్ సమస్యలు ఏందో తెలుసుకోవాలి, గెలిస్తే పలానా పని చేస్తామని భరోసా ఇయ్యాలి గాని ఇట్లా చీరలు వంచుడేంది? అయినా చీరలే కాదు, ఇంట్లోకి ఎంత సామాను కావాలన్నా అంత ఇచ్చినా కూడా చంద్రాలు నమ్మే పరిస్థితులు ఎత్తిండ్రి. పోయినసారి గెలిపిస్తేనే అడ్జేస్తా ఇడ్జేస్తా అని చెప్పి ఆఖరికి ఏం చేసిండో జనాలు అందరు చూసిండ్రు. అయినా నేను పలానా పని చేసినా దాని ఫలితం మీకు దక్కింది అంటే ఓటేయండి అని జగనన్న లెక్క అడిగే దమ్మున్నదా వీళ్ళకి అసలు? అందుకే ఇట్లా చీరలు వంచుకుంటే చిల్లర కథలు పడుతున్నారు. అయినా ఈ చీరల కాశపడి రాష్ట్రాన్ని ఆగం చేసేంత అమాయకులుగా తీయుండ్రి ఆంధ్ర మహిళలు. అంతే కదా అక్కలు? పెళ్ళంటే ఎంతో మంది అతిథులు వస్తుంటారు. అండ్ల కొందరు ఆహ్వానాలు అందుకున్నోళ్ళైతే కొందరు ఆహ్వానాలు అందనోళ్ళు కూడా అనుకోకుండా రావచ్చు. అయితే గీడో కాడ జరుగుతున్న ఓ పెళ్లిళ్లకు అట్లనే ఆహ్వానం అందని ఒక అతిథి వస్తే అక్కడ ఉన్నోళ్ళు ఎంత ఆగం చేసిన రోజు ఉడుర్రి. పిలువని పేరంటానికి అనుకోకుండా వచ్చిన అతిథి ఎద్దే చూసినరా గేట్ తీసి ఉండేసరికి సీదా లోపలికి వచ్చింది. అది కూడా మళ్ళీ అందరు భోజనాలు చేసే దగ్గరికి. మరి దీనికి కూడా ఆకలైందో లేకపోతే పిల్లగాన్ని ఆశీర్వదించి పోదాం అనుకున్నదో తెలియదు కానీ ఇట్లా లోపలికి వచ్చుడుతోనే ఎవ్వరు కూడా దగ్గరుండి లోపలికి తీసుకుపోయి స్వాగతం పలకకుండా ఇట్లా గాయ గత్తరై అటు ఇటు కబట్టిర్రు. తర్వాత అది పోయేదానికి ఒక్క పట్టు పట్టి మరీ ఎల్లగొట్టిర్రు. కానీ పాపం ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించుర్రి. లోపలికి వస్తే పిల్లగాని దగ్గరికి పోయి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పి ఓ ఫోటో దిగి దగ్గరికి వచ్చి తర్వాత భోజనం చేసేది కావచ్చు. కానీ గింత అధ్వానం ఉంటుందా అనుల్లా? ఏదో పెళ్లికి విలువలేదని వచ్చినందుకు ఇంత కథ చేసిర్రు పో. అయినా ఓ ఎద్దు ఇంకోసారి అయితే ఎక్కడ కూడా పిలువని పేరు అంటానికైతే బోకు, దగ్గరకు వచ్చి పెళ్లి పత్రిక ఇస్తేనే పో సరేనా? మరి పెళ్లి ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ వీడియో ఇంటర్నెట్లోకి వచ్చేసరికి అయితే ఈర్గా మరుగా వైరల్ అవుతున్నది. కానీ నిజంగా ఎద్దును ఎల్లగొట్టిరు కనుక సరిపోయింది. కానీ లేకపోతే దాంట్లోనే తిరుక్కుంటుంటే ఎంత పర్సన్ అవునో, ఎంతమంది ప్లేట్లు కింద పడునో, ఎంతమందిని ఓడుతున్నావు కదా. ఇక ఇవి మరి ఇవాళ గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.